హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. కేక్ అనగానే చాలామందికి చాలా క్వశ్చన్స్ వస్తాయి. హ్యాండ్ బ్లెండర్ లేదు, అవెన్ లేదు, ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీ మిక్స్ చేసుకోవాలి అని. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఈ వీడియో పర్ఫెక్ట్గా ఫాలో అవుతే ఈజీ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఉంటే ఎలా చేసుకోవాలో చూసేద్దామా. నేను ఇక్కడ చిన్న సైజ్ కేక్ చేస్తున్నానండి, దాని తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. మీ మాల్ తగ్గట్టు మీరు ఇంగ్రీడియంట్స్ పెంచుకోండి. 1/2 కప్ మైదా, 1/2 కప్ షుగర్, 2 eggs, 1 tablespoon vanilla essence, 1/2 cup milk, 1/2 spoon baking soda, 1/2 cup oil, 1 spoon బేకింగ్ పౌడర్. చాలా ఈజీ వేలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే కన్సిస్టెన్సీలో బ్లెండ్ కావాలంటే ఏం లేదండి, సింపుల్గా మనం రోజు వాడుకునే మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అందులో మనం క్వాంటిటీ చెప్పుకున్నాం కదా, షుగర్ వేసి మంచిగా ఫైన్ పౌడర్ అయ్యాక అందులోనే 1/2 కప్ షుగర్కి 1/2 కప్ మైదా తీసుకుంటున్నాను. ఆ తర్వాత అందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, ఆయిల్, మిల్క్, 2 eggs ఇవన్నీ కలిపేసి ఇవన్నీ వేసి మిక్సీలో మంచిగా బ్లెండ్ చేస్తే అన్నీ ఈజీగా బ్లెండ్ అవుతాయి. చూసారు కదండి ఎంత ఈజీ ఉందో. ఫైనల్గా ఒక బేకింగ్ ట్రే తీసుకొని అందులో ఆయిల్ గ్రీస్ చేసి దానిపైన మనము మైదా పిండి చల్లి, బేకింగ్ పేపర్ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. పిండితో ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇదంతా జల్లించుకొని ఎయిర్ ఫ్రైయర్లో ఈజీగా చేసుకుందామండి. బ్యాటర్ అంతా పోసాక ఇలా ట్యాప్ చేసుకోవాలండి. దీనివల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పైకి వచ్చేస్తాయి. మీరు బ్యాటర్ మొత్తం పోయొద్దండి, ఒక 2 inches గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి మోల్డ్కి, ఎందుకంటే ఈ కేక్ ఉబ్బుతుంది. పైనుంచి మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్ స్ప్రింకిల్ చేసుకోండి. దాని తర్వాత ఎయిర్ ఫ్రైయర్ ఒక 5 minutes ప్రీహీట్ చేసుకోవాలి. ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు ఇదే బేకింగ్ ట్రేని మీరు కుక్కర్లో, మనకు తెలిసిందే కదండి, కుక్కర్లో విస్క్ వేసుకొని అందులో స్టాండ్ పెట్టుకొని ట్రే అందులో పెట్టేయాలి. ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ప్రీహీట్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో ఒక 20 minutes బేక్ చేసుకుంటే మన టేస్టీ స్పాంజీ వెనీలా కేక్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి 20 minutes అయిపోయింది. ఇప్పుడు నేను టూత్ పిక్తో మధ్యలో టెస్ట్ చేస్తున్నాను ఇది ఉడికిందా లేదా అనేసి. సో ఇదంతా ఫుల్గా కుక్ అయిపోయిందండి. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. మరి న్యూ ఇయర్కి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.